Hi, hello, welcome to News at Telugu channel. This is Paritala Murthy. So coming to Saturday episode review. Saturday కొంచెం అందరికి డోస్ పడి ఉంటే బాగుండేది అనిపించింది. కొంతమందికి మాత్రమే పడింది. ముఖ్యంగా ఎవరు డిజర్వ్, వాళ్ళకి ఇచ్చిన పవర్, ఎవరు అన్డిజర్వ్ అనేది చెప్పారు. నాకు ఎందుకో కొంచెం ఆయిషాకి బ్రేక్ లేసి ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది. ఆయిషాని మాత్రం ఏమనలేదు. ఇక్కడ మాధురికి అయితే నోటికి తాళం వేసారు కొద్దిగా. సో డిజర్వ్ అన్డిజర్వ్లో నాకేంటంటే ఒకటి నచ్చలేదు, ఏంటంటే ఫుడ్ రమ్యకి డిజర్వ్ అని అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఓటేయడం అనేది అది ఎందుకు సమంజసంగా అనిపించలే. అంటే అక్కడ కన్విన్సింగ్ ఏం చెప్పలేదు. అక్కడ సుమన్ శెట్టి అన్నతో ఇవ్వడం ఓకే, సుమన్ శెట్టి అన్న కడుపు నిండితే మాకు నిండినట్టే అనే ఇది ఇచ్చారు. దానికి ఎక్కువ లైక్స్ ఇవ్వడం ఏంటి అనేది అది ఒక్కటే, ఆ ఒక్క పవర్ తప్పించి మిగతా అంతా ఓకే. సో కన్విన్సింగ్ అని చెప్పారు. సో వాళ్ళు అన్డిజర్వ్ అని చెప్పిన వాళ్ళు తీసేశారు, డిజర్వ్ అని చెప్పిన వాళ్ళు ఇచ్చారు. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది సో వాట్ ఎవర్ వచ్చిందో ఆ కంటెండర్ టాస్క్లో నిఖిల్కి సపోర్ట్ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు, లేదా సమానంగా పెట్టుంటే ఇద్దరికి మేబీ గెలిచి ఉండేవాడేమో. మన రివ్యూలో కూడా అదే చెప్పుకున్నాం, ఏంటంటే ఎవరినైనా పిలిచి వాళ్ళకు ఒక బ్యాగ్ వీళ్ళకి ఒక బ్యాగ్ వేసేలాగా ఉంటే బాగుండేది బజర్ వచ్చినప్పుడల్లా. సో అది కొంచెం బిగ్ బాస్ మిస్ అయ్యాడని అనిపించింది. హౌస్ మేట్ మద్దతే కదా, అది ఓటింగే పెట్టచ్చు కదా, టాస్క్ ఎందుకు. నోట్ దిస్ పాయింట్. ఇంకా ఒకటైతే ఏంటంటే ఫుడ్ వచ్చినా కూడా సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడ పెట్టుకున్నా కూడా మిగతా హౌస్ మేట్స్ తినేస్తారు. స్టోర్ రూమ్లో ఇమ్మాన్యుయల్ తిన్నట్టు, ఫ్రిడ్జ్లో దాచుకున్నది, చాక్లెట్ ఐస్ క్రీమ్ తినేసినట్టు, పిజ్జా తినేసినట్టు, ఏదో ఒకటి సంథింగ్ ఉండకుండా ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు ద రమ్య అండ్ పవన్ ఇష్యూ. కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్లారు, ఏదైతే వీడియో చూపించాలనుకున్నారో అది చూపెట్టారు. అక్కడ వరకు సూపర్గా ఉంది. అయితే ఇక్కడ రమ్య తన వర్డ్స్ని స్టాండ్ తీసుకుని చెప్పింది చూసారా, అది కొంచెం బాగా అనిపించింది నాగార్జున ముందు. ఎస్ సార్, నాకు అలాగ అనిపించింది, ఇలా అంటే తనుజ 2-3 సార్లు డినై చేసింది. అయినా మనోడు వెళ్ళి ప్యాంపర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, హ్యాండ్స్ పట్టుకోవడానికి తను డినై చేస్తూ ఉంది. ఈ పాయింట్ మీద మాట్లాడేసరికి అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా మద్దతు తెలిపారు, బలం పెరిగింది. మద్దతు అంటే 50-50 అనుకోండి ఆల్మోస్ట్. ఆ పవన్ కళ్యాణ్కి మాత్రం ఫీజులు అప్పైపోయి ఉంటాయి. మా ఇట్లా వెళ్ళిందా, బయట జనాలకి పోట్రే అయిందా, అసలు నేను ఎక్కడ చేశాను సార్, నాకేం తెలుసు సార్ అని. బట్ అమ్మాయిలు పిచ్చోడు అనేది మాత్రం బ్యాక్కి తీసుకుంది, సారీ చెప్పింది. ఆ ఒక్క పదం అనుకుని ఉంటే బాగుండేది. సో మీకేమనిపిస్తుంది అనేది మస్ట్గా కామెంట్ చేయండి. మన థంబ్నెయిల్ అది పెట్టాం, నిజంగానే అమ్మాయిలు పిచ్చోడా, మస్ట్ కామెంట్ చేయండి. ఎంత పెద్ద కామెంట్ అయినా సరే నేను చదువుతా. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు కొంచెం లైవ్ లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, లైవ్ అనేది క్యాన్సిల్ చేసాం. సో అది కూడా కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫీజులు అయితే ఖచ్చితంగా అప్ అయిపోయి ఉంటాయి. 99% అసలు మైండ్లో కూడా ఏ సిచ్యువేషన్లో అలా అనిపించిందో కూడా రీకలెక్ట్ చేసుకోలేడు, అలా అయింది పరిస్థితి. పైగా ఆడియన్స్ నుంచి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోతారు. అంటే మనం బాగా ఆడే గేమ్లో ఏదో ఒక ఎలిగేషనో, ఒక నిందో, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇట్లా అంటమో చేస్తే ఎవరైనా బ్యాక్ స్టెప్ వేసేస్తారు. సో పవన్ కళ్యాణ్ విషయంలో ఖచ్చితంగా అదే జరగబోతుంది. మరి చూద్దాం అది ఎలా మార్చుకుంటాడు తన గేమ్ని. సో నామినేషన్ పాయింట్స్లో ఏమన్నా దీన్ని తీసుకొచ్చి మళ్ళీ రమ్యతో మాట్లాడి ఏమన్నా రప్చర్ చేసుకుంటాడా, లేదంటే ఇది పైకి తీసుకెళ్తాడా, జనాలకి నేను అది కాదు అని ప్రూవ్ చేస్తాడా, ఇది అతని గేమ్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇదే ఓటింగ్ తనూజాని కూడా పిలిచేసరికి తనూజాతో పాటు పవన్ కూడా పిలిచి ఉండాల్సింది. నాకు అదే అనిపించింది, అరే తనూజాని ఒక్కదాన్ని పిలిచారే. ఇక్కడ వేరే వీడియో వేసారు, అంటే రమ్య అండ్ మాధురి ఇద్దరు మాట్లాడుకుంది వేసారు. సో తను కూడా చాలా లీనియన్స్ ఇస్తోంది, 2 చేతులు కలిపితేనే కదా చప్పట్లు, ఇది మనం అనుకున్నాం. సో బ్యాక్ ఇలా మాట్లాడుతున్నారనమాట. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు తనూజ ఎలా గేమ్ ఆడుతుంది పవన్ కళ్యాణ్తో అనేది చాలా ఇంపార్టెంట్. వద్దొద్దు బయటికి చాలా బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది, నువ్వేం చేస్తున్నా సరే అని మాట్లాడుతుందా, ఎప్పట్లాగే ఉంటుందా, ఇది కూడా మనం నోటీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గేమ్లో ఉన్నప్పుడు, అక్కడ గేమ్లో ఆడినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు మేబీ, కానీ బయట చూసే ఆడియన్స్కి మాత్రం అది ప్రాబ్లంగానే ఉంటుంది, ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. సో అదే చెప్పారు.
బట్ తనుజ విషయంలో అతను అంత లేదు, తన ఇది తనకు తెలుసు, తన క్లారిటీ తనకు ఉంది అనే విషయంలో ఆడియన్స్ మెజారిటీ ఓటింగ్ వేశారు. మీరు చూడండి, అంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదు, తనూజాకి సపోర్ట్ చేశారు. అంటే దాన్ని బట్టి అక్కడి నుంచే ప్రాబ్లం ఉంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది కానీ వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు కూడా, సో నాకు తెలిసి దీపావళి ఎపిసోడ్ అయిపోగానే ఇదే మాట్లాడుకుంటారు, డౌట్ లేదు ఇద్దరు. అది మన లైవ్లో చూసి తెల్లారి మాట్లాడుకుందాం. సో మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్తారు, గేమ్లో అద్భుతంగా వెళ్తారు. ఎందుకంటే ఈ చాలా పెద్ద స్టేట్మెంట్లు, ఎలా రాంగ్గా పోర్ట్రే అయినాయి ఏంటి. అసలే తనూజాకి మామూలుగానే భయం వేస్తుంది, రాంగ్గా వెళ్తుంది జనాల్లోకి, వేరేగా వెళ్తుంది అని. సో పవన్ కళ్యాణ్ ముందు నుంచి 4-5 సార్లు అంటూనే ఉన్నాడు నామినేషన్స్ అప్పుడు కూడా ఇది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ముఖ్యం కదన్నా అని చాలాసార్లు బర్నీతో అన్నాడు. ఇప్పుడు బర్నీ కూడా లేడు కాబట్టి సో ఎలా దీన్ని డీల్ చేస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పవన్ డిమోన్ రీతు, ఇది మాత్రం మామూలుగా లేదు. కన్ఫెషన్ రూమ్లో అక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ ఏంటంటే రీతుకి దొరికేసానా అనే భావనలో ఉన్నాడు పాపం మైండ్లో. ఏది రమ్యతో మాట్లాడింది మొత్తం వేసేసరికి నీకు ఎందుకు అంత డౌట్ వచ్చింది, నీకు ఎందుకు అంత ఇది వచ్చిందని రీతు ఇంకా నెక్స్ట్ నుంచి మామూలుగా వేసుకోదు. ఆ విషయంలో మనోడు బ్రెయిన్ అంతా అక్కడే ఉంది, బ్రెయిన్ ఆప్షన్స్లో ఉన్నాడు. ఇక్కడ హోస్ట్ అడిగింది కూడా మనోడికి ఎక్కతలా, వినపడట్లా. అందులోని కింద టీవీలో చూస్తూ ఉంటారేమో, ఆ టీవీ వాల్యూమ్ ఉండాలి, మనకి వినపడాలి, ఎక్కట్లా. అందుకే రిసీవింగ్ కరెక్ట్గా ఉన్నట్లా. అక్కడ చూడండి, రీతుకు ఆడియన్స్ మద్దతు ఇచ్చారు, రీతు క్లారిటీగా ఉంది అని. పవన్ క్లారిటీగా లేడని ఇచ్చాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రీతుకి మద్దతు ఇవ్వడం ఏంటి? అటు నుంచే కదా ఫస్ట్ నుంచి కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ని. సరే పవన్ డిమోన్ కూడా బాగా కలుపుకుంటాం, అది చేసుకుంటాం, ఇది చేసుకుంటాం. ఈ పులిహోర కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి బాగా ఎక్కువగా వెళ్ళింది కూడా డిమోన్ పవనే, ఎక్కువ సార్లు వెళ్ళింది కూడా. సో అలాగే రీతు అక్కడ వదిలేసి ఉన్నా, లేదంటే ఆపున్నా, లేదంటే ఏదో ఒకటి చెప్పినా ఆడియన్స్కి బాగుండేది. చాలా విషయాల్లో పాపం శ్రీజ చెప్తూనే ఉంది, పవన్ కళ్యాణ్కి చెప్పింది, అలాగే పవన్ డిమోన్కి చెప్పింది. సో శ్రీజ వెళ్ళిపోయింది కదా, ఇంక వీళ్ళకి తెలియలా. సో అందుకని చెప్పి మీకు కన్ఫెషన్ రూమ్లో వీడియో ప్లే చేసే వరకు వచ్చింది మ్యాటర్ అనేది. సో చూద్దాం ఇంకా వీళ్ళిద్దరూ దీని నుంచి ఎలా బయటకు వస్తారు ఏంటి. నాకు తెలిసి ఇది మంచి ఛాన్స్ రీతుకి బయటకు వచ్చి అవాయిడ్ చేసి డిమోన్ని తన గేమ్ తన ఆడటానికి. లేదు ఆడియన్స్ 100 అనుకుంటే అనుకున్నారు, తొక్కన అలాగే ఉంటా అనుకుంటే మనం ఏం చేయలేం. ఇక నెక్స్ట్ రేషన్ రివెంజ్ మాధురిది మామూలుగా లేదు. సో ఇక్కడ టాస్క్ ఆడించడం అనేది కరెక్ట్ అయిపోయింది ఇద్దరికి, మాకు కూడా తెలుసు అని. రోజు ఇంత జరుగుతుంది, ఇన్నిసార్లు టీ పెడుతున్నాం, ఇంత చక్కెర. ఆల్మోస్ట్ మాధురి మ్యాచ్ అయింది, రేషన్ మేనేజర్ ఇచ్చారు. అయితే తను చెప్పాలనుకున్న పాయింట్ బ్రేక్లో ఆలోచించుకుని చెప్పేసింది చూడండి. తను వేరే వాళ్ళకి ఎక్కువ పెడుతుంది సార్ అని. అక్కడేమంది దివ్య, నా పోర్షన్లో మిగిలింది నేను డాడీకి పెడుతున్నా, తప్పేముంది ఇందులో? యాక్చువల్గా అయితే తప్పేమి ఉండదు. ఎవరి పోర్షన్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు నీ పోర్షన్ తిను, లేదంటే దాచుకో, తెల్లారి కొంచెం తిను, 10 సార్లు తిను కదా, అది పెద్ద తప్పేం కాదు. కానీ కొత్తగా వచ్చి వీళ్ళు చూసి వైల్డ్ కార్డ్స్కి మాత్రం ఏంటి ఎక్కువ పెడుతుంది, మనం కొద్దిగా వేసుకుంటే నన్ను అడగాలి, ఇది రూలు అని చెప్పింది. అక్కడ ఆ రూల్ అనేది ఆ నలుగురికి తెలియలా. ఇలాగే ఉంటాయన్నమాట పంచాయతీలో. సో కాబట్టి చాలా జాగ్రత్తగా దివ్య ఆచితూచి మాట్లాడితే బెటర్. సో మరి ఇప్పుడు ఎలా గేమ్ ఆడుతుంది ఏంటి అనేది మనం చూద్దాం. సో మీకు ఫస్ట్గా కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గురించి మాత్రం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.